నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన ఈ సంఘటన ప్రతిరోజు అండి ఇలాంటి క్రైమ్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్ చేయడం అంటే ఇలాంటి ఇష్యూస్ చేయడం కోసం కాదు కదా, ఇలాంటివి మాత్రమే కాదు కదా. కానీ ఏంటో ఇవి తప్ప ఇంకొకటి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కనిపించట్లేదు. కాకపోతే ఇన్ని చేస్తున్నాం కాబట్టి ఎక్కడో ఒక చోట అవేర్నెస్ రాకపోతాదా, ఎవరో ఒకరు మీరు చెబుతున్న హెల్ప్ లైన్కి కాల్ చేయకపోతారా, తగినంత భరోసా తీసుకోకపోతారా, ఈ కాన్సెప్ట్తో మాత్రమే ఈ క్రైమ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇద్దరు ప్రేమించుకున్నారు, ఒప్పుకోలేదు ఇంట్లో, ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి చేసేసారు. ఆ పిల్ల కష్టం అండి నేను ఇక్కడ ఉండలేని చెప్పి టాటా బై బై చెప్పి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మన ఇద్దరిని వీళ్ళు కలిసి బతకనివ్వరు, నెక్స్ట్ ఆప్షన్ ఇంక చచ్చిపోవడమే కదా, పద చచ్చిపోదాం అని చెప్పి ఇద్దరు చనిపోయారు. ఎవరిది తప్పు ఇక్కడ? ఇక్కడ అతని వయసు 20 ఏళ్ళు అంట, ఆ అమ్మాయి వయసు మహా అయితే 19 ఏళ్ళు ఉంటాయి, లేదంటే ఆ అమ్మాయికి కూడా 20 ఏళ్ళు ఉండుండొచ్చు. అసలు 20 ఏళ్ళ లోపే వీళ్ళ ప్రేమ స్టార్ట్ అయింది. వీళ్ళు అనుకునే ప్రేమ కరెక్టే, ఇది వీళ్ళు అనుకునే ప్రేమ, వాళ్ళు అనుకుంటున్న ప్రేమ 20 ఏళ్ళకి ముందే స్టార్ట్ అయింది. అంటే సంవత్సరంన్నర క్రితం స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఇంకా అంతకు ముందు స్టార్ట్ అయినా ఆశ్చర్యపోవక్కర్లా. ఇంట్లో వాళ్ళు ఆ అబ్బాయికి ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఈ అమ్మాయికి వేరే పెళ్లి చేశారు. వేరే పెళ్లి చేస్తే ఆ అమ్మాయి మరి పెళ్ళికి ముందు తీసుకోవాల్సిన స్టెప్ పెళ్ళి తర్వాత తీసుకుంది. నేను అక్కడ ఉండలేను అని చెప్పి వచ్చేసింది. వచ్చేస్తే వీళ్ళిద్దరూ వెళ్ళి మనం కలిసి బతకలేం కాబట్టి కలిసి చచ్చిపోదాము అని చెప్పి పాయిజన్ ఏదో తాగి కొండవీటి వాగు దగ్గర పర్యాటక ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఎవరో చూశారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ముందు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు చనిపోయారు. దీనిలో ఎవరు బాధ్యులు అని మీరు అడుగుతున్నారు. ఎవరు బాధ్యులు అంటే అసలు 20 సంవత్సరాల లోపు ప్రేమ అనే ఒక ఆకర్షణ అనే ఒక భావన ప్రేమ అని వీళ్ళు గాఢంగా నమ్మటం, మాకు పెళ్ళి కావాలి అని అడగటం, ఇది చాలా హాస్యాస్పదంగాను చాలా నాకు మాట కూడా రావట్లే. అసలు ప్రాక్టికల్గా జరిగే విషయం కాదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడానండి ఎందుకు ఇస్తారండి 20 ఏళ్ల పిల్లాడికి? వాడు ఏం పని చేస్తున్నాడని, వాడు ఏం చేస్తున్నాడని, ఆడు ఏమి, ఇప్పుడు ఇద్దరు కలిసి పని చేసుకోవాలి. నేనేమి అబ్బాయి ఒక్కడే అమ్మాయిని పోషించాలని నేను చెప్పట్లా. వాడిని వాడు పోషించుకునే పరిస్థితిలో ఉన్నాడా? 20 ఏళ్ళ అబ్బాయికి ఏముంటుందండి? ఏముంటుంది? ఆ ప్యాంటు షర్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొనివ్వాలి, డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వదు. వాడికి కళ్ళజోడు వస్తే కళ్ళజోడు ఇంట్లో వాళ్ళు కొనివ్వాలి, సెల్ ఫోన్ ఇంట్లో వాళ్ళు కొనివ్వాలి, దానికి రీఛార్జ్ ఇంట్లో వాళ్ళు చేయించాలి, సినిమాకి వెళ్తానంటే డబ్బులు ఇవ్వాలి, గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినిపిస్తాను అని అంటే డబ్బులు ఇంట్లో వాళ్ళు ఇవ్వాలి, అన్నీ ఇంట్లో వాళ్ళు ఇవ్వాలి. వీడు మట్టుకు టింగురంగమంట గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతాడు. వీడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు నమ్మి రేపేదో బాగానే చూసుకుంటాడులే, ఉద్ధరిస్తాడులే అని చెప్పి పెళ్లి చేయాలి. అసలు 20 ఏళ్ళోడికి పెళ్లి చేస్తే పెళ్లి చేసిన వాళ్ళని కూడా జైల్లో పెడతారు. అబ్బాయికి 21 ఏళ్ళు రావాలి కదా. అదే నేను అంటున్నా. సరే ఇదేదో వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు, వీడు ఇప్పుడేదో పుట్టుముంచేలా ఉన్నాడు వీడు అని చెప్పి ఆ పిల్లకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే అమ్మాయి నేను అక్కడ ఉండను మర్రో అని చెప్పి వచ్చేసింది. ఈ మొత్తంలో తప్పెవరిదంటే ఏం చెప్తామండి? అసలు సినిమాల నిండా ప్రేమ కథలు తప్పితే ఏమన్నా ఉంటున్నాయి? అసలు వాస్తవానికి దగ్గరగా ఉండే కథలు ఒక్క కథ అన్న. పైగా కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాల్లో ఎలా చూపిస్తున్నారంటే ఈ తాడు మంగరం లేని అబ్బాయి వీడు జులాయిగా తిరుగుతుంటాడు, అప్పటిదాకా వీడు నువ్వు జులాయిగా తిరుగుతున్నావురా అని చెప్పి తల్లిలో తండ్రో ఎవరో ఒకళ్ళు తిడతా ఉంటారు. తండ్రి ఎక్కువ తిడుతుంటే తల్లి గోరు ముద్దలు పెడతా ఉంటుంది. అలా ఉన్న పరిస్థితిలో వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్, ఏ డబ్బులున్న అమ్మాయి ఎవరినో వీడు లవ్ చేస్తున్నట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలిసిందనుకోండి, తీసుకొచ్చే నేను చూసుకుంటా.
ఈ ఈ ఎంకరేజ్మెంట్ ఇస్తున్న తల్లులు సినిమాల్లో వీళ్ళు చెడగొడుతుంది. అందుకే నేను ఎప్పుడు సినిమాల జోలికే వెళ్ళేది. ఎందుకంటే సినిమా వాళ్ళు నాకేమీ శత్రువులని కాదు, వీళ్ళు మీరు తీసే సినిమాలు ఎలా చచ్చినాయి మరి, ఇంటికి తీసుకొచ్చాయి. ఎన్ని సినిమాలు చూడలేదండి మనం ఇట్లాంటి. ఒకప్పుడు స్నేహితులు చేసేవాళ్ళు, ఇట్లా హెల్ప్ చేసి స్నేహితులు పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, గుడికో ఎక్కడికో తీసుకెళ్ళి దొంగ పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, ఇంట్లో వాళ్ళకి తెలియకోకుండా చేసి పెళ్ళి అయ్యాక ఇంకేం చేస్తారులే అన్నట్లు చేసేవాళ్ళు. ఆ స్నేహితుల పాత్రని ఇప్పుడు తల్లిదండ్రులే పోషించేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే సమాజంలో డబ్బులున్న అమ్మాయిల తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఈ డబ్బులు లేని అబ్బాయిలు ఒకవేళ నిజంగా ప్రేమ ఉంటే కూడా ప్రేమను నమ్మని పరిస్థితి. మన డబ్బులు చూసే వచ్చారు వీళ్ళు, మన అమ్మాయిని మాయ చేశారు, మన అమ్మాయిని మోసం చేశారు, ఏదో అంటారు కదా ట్రాప్ వేశాడు, ఇట్లా మాట్లాడుకుంటారు. కొన్ని సందర్భాల్లో వాస్తవం కూడా అనిపిస్తుంది. నిజంగా అండి, ఇప్పుడు వీడు 20 ఏళ్ళు లేవు, వీడికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. వీడు ఒకవేళ నిజంగా పోనీ 21 తర్వాతే వీడికి ఇచ్చి పెళ్లి చేశారు అనుకుందాం, పోనీ వివాహ వయసు కూడా వచ్చి చేశారు అనుకుందాం. ఏం తింటారండి వీళ్ళు? సినిమాల్లో చూపించినట్టు ప్రేమ గీతాలు పాడుకుంటే ఆకలి తీరిపోతుందా? పెళ్ళి అనేది ఒక బాధ్యతగా తీసుకోవట్లేదు. అసలు ఈ వయసులో ఏంటి చెయ్యాలి? చదువుకోవాలి. అసలు భవిష్యత్తు ఏంటి? నేను రేపు ఏం చేయబోతున్నాను? పెళ్లి చేసుకుంటానా చేసుకోనా అది వేరే విషయం. నన్ను నేను పోషించుకోగలుగుతానా? నాకు ఒక అడ్రస్ ఉంటుందా ఈ సమాజంలో? నా పేరు రాస్తే నా ఇంటికి పోస్ట్ కార్డ్ వస్తుందా? నాకు అడ్రస్ ఉండాలి కదా, అంటే నాకు ఒక ఐడెంటిటీ ఉండాలి కదా. ఏమి లేకపోకుండా నీకు పిల్లని ఎవరిస్తారు? అసలు ఆ తల్లిదండ్రులు ఏం చూసిస్తారు నీకు పిల్లని? కానీ సాధారణంగా తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చెప్పి కాస్త తల్లిదండ్రులు కూడా నిందించే పరిస్థితులు చూస్తూ ఉంటాం మనం. కానీ కాదండి, ఆ ప్లేస్లో మనం ఉంటే మన అమ్మాయిని అయితే ఇస్తామా? ఇవ్వలేం కదా. అంత ఆకతాయోడికి అంత. ఇప్పుడు వీడు చదువుకోవాల్సిన వయసులో వీడు ఇలాంటి తెంగరాశాలు వేస్తున్నాడు అంటే ఎవరైనా ఎందుకు ఇస్తారు పిల్లని? మళ్ళీ ఇదే ప్లేస్లో వీడి చెల్లెల్ని ఎవరన్నా ప్రేమిస్తున్నారనుకోండి, వీడేం చేస్తాడు అప్పుడు? వీడి హీరో అవుతాడు. హీరో అయ్యి వాడిని కొట్టేసి వస్తాడు, నా చెల్లెలు కావాలరా నీకు అని. కానీ వీడు ప్రేమించేది కూడా ఇంకొకళ్ళకి చెల్లెలని, ఇంకొకళ్ళకి కూతురని. విషయం ఏంటనంటే, సరే అమ్మాయికి పెళ్ళైంది వచ్చేసినప్పుడు చెప్పగలగాలి, ఇలా కాదు ఏదో ఒకటి చెప్పగలగాలి. అంతేగాని ప్రేరేపించి ఇద్దరూ కలిపి చనిపోవడం. అసలు అంత జ్ఞానమే ఉంటేవాడు చదువు మీద శ్రద్ధ పెట్టేవాడు కదా. ఇప్పుడు 2 కుటుంబాల పేరెంట్స్కి బాధే కదా. 2 తల్లులు ఇచ్చారంట కంప్లైంట్. అంటే ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేయాలి కాబట్టి ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుంటారు పోలీసులు. 2 తల్లులు కంప్లైంట్ ఇచ్చారు. ఇంక ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకళ్ళని పట్టుకుని ఒకళ్ళు ఏడవాలి. అదే కదా. అందుకే నేను ఏమంటున్నానంటే, ఈ ఫోను మళ్ళీ ఫోన్ దగ్గరికే వస్తుంది, స్మార్ట్ ఫోన్ దగ్గరికే వస్తుంది వ్యవహారం. ఈ స్మార్ట్ ఫోన్లు ఈ కమ్యూనికేషన్ ఎక్కువైపోయి అవసరమైన దానికంటే అనవసరమైన వాటి మీద శ్రద్ధ పెట్టి అదే ఫోన్లో బోలుడు ఉంటాయి నేర్చుకునేవి, అవి నేర్చుకోము. ఎంతసేపు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ వీటిల్లో ఎవరు దొరుకుతారా అని చూడటము, ఆ దొరికిన వాళ్ళతోటి స్నేహాలు, దాన్ని పెళ్ళిదాకా తీసుకెళ్ళడం తప్పని నేను అన్నాను. కానీ నీ వయసు ఎంత? నిన్ను నువ్వు పోషించుకోలేని స్థితిలో నువ్వు ఉండగా నువ్వు ఎవరి మీద ఆధారపడతావు? వయసుకు తగ్గ పనులు చెయ్యాలి. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చెయ్యాలి. లేకపోతే అసలైన సమయం వచ్చినప్పుడు కాలం తిరిగి రాదు. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే ఖర్చు పెట్టుకుని ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఒక్క క్షణం కూడా వెళ్ళిపోయిన క్షణం వెనక్కి రాదు. ఈ కాలాన్ని వెనక్కి తీసుకొచ్చే టెక్నాలజీ ఇంతవరకు పుట్ల. ఇన్ని టెక్నాలజీలు వచ్చినాయి కానీ మరి ఈ పరిస్థితుల్లో ఏంటి చెప్పండి? అంటే వాళ్ళు మన మధ్య లేరు కాబట్టి బాధతో ఈ మాట అంటాం. బాధ కాదండి, నేను కోపంతోనే చెప్తున్నాను. ఏ ఒక్కళ్ళకైనా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒక్కరికైనా ఈ మనం మాట్లాడుకునేది వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ జీవితాలకి వాళ్ళు అప్లై చేసుకుంటే చాలు మనకి. అసలు వాళ్ళు ఎవరండి? మనకేం తెలుసు వాళ్ళ మీద కోపం ఉండటానికైనా లేకపోతే దేనికైనా?
అంటే ఒప్పించవచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏమని ఒప్పిస్తారు చెప్పండి. ఇప్పుడు పోనీ వీడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగండి, నాకు ఇమ్మని చెప్పి అడగండి అని చెప్పి పంపిస్తారు అనుకుందాం. పోనీ వాళ్ళు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏమడుగుతారు? ఏం చదువుకున్నా, ఏం పని ఏం చదువుకున్నాడు, ఏం పని చేస్తాడు, మీకు ఎంత ఆస్తుంది, పోనీ వీడు చదువుకోకపోయినా వీడు ఉద్యోగం చేయకపోయినా ఉన్న ఆస్తులు కరగబెట్టుకొని తింటాడా ఏంటి అనేది చూస్తారు. ఖచ్చితంగా. మరి ఏం చెప్తారు? నా తల్లిదండ్రులు ఏం చెప్తారు? సమాధానం చెప్పండి. ఏం లేదండి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు, వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ కావాలి, వాడు సినిమాకి పోయాడు, నేను కూడా పోవాలి, ఆడు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాడు, నేను కూడా పోవాలి. పైగా ఇప్పుడు ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఇంత ఈ లవ్ మ్యాటర్స్ ఇంతలా ఉండటానికి కారణం ఈ స్మార్ట్ ఫోన్లో లోన్ యాప్లు బాగా ఉన్నాయి. వీళ్ళకి లోన్స్ ఇస్తున్నారు, ఏమీ ఆధారాలు లేకుండా, ఏం కొలెటరల్ అవసరం లేదు, కానీ తర్వాత బాగానే వసూలు చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన దానికి 3 4 కూడా వసూలు చేస్తారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఇంక వీళ్ళు ఇంట్లో వాళ్ళని అడగాల్సిన పని కూడా లేదు. సినిమాకి వెళ్ళటానికో, డ్రామాకి వెళ్ళటానికో, ఐస్ క్రీమ్ తినటానికో, ఇలా ఇవి ఎక్కువైపోవటానికి ఇది కూడా ఒక కారణం. ఒక ఊబిలోకి వెళ్ళిపోతున్నారు ఈ సినిమాలు, ఈ వెబ్ సిరీస్లు, ఓటీటీలు, ఇవన్నీ కూడా కారణమే. ఎంతసేపు వాళ్ళకి ఒక బాధ్యత లేని తనాన్ని చూపిస్తున్నాయి. బాధ్యత లేని ఒకప్పుడు సినిమాలు ఎలా వచ్చాయి? ఒక అన్న కష్టపడి చెల్లెలికి పెళ్ళి ఎలా చేశాడు, ఒక తండ్రికి ఆరోగ్యం బాగలేకపోతే తండ్రి ఆరోగ్యం కోసం ఈ కొడుకు ఎంత త్యాగం చేశాడు. ఆ కిడ్నీ అమ్మి సినిమా ఒకటి విజేత అనే సినిమా ఉంటుంది, అది ఎంత గొప్ప సినిమా అండి నిజంగా, చిరంజీవి సినిమా. అలాంటి బాధ్యత అయిన సినిమాలు వస్తున్నాయి అసలు ఇప్పుడు ఇవాళ. అందుకే ఇలా ఏడుస్తుంది యువత. కొన్ని సంఘటనలు బాధాకరమే, కానీ పాజిటివ్గా కూడా రెస్పాండ్ అవ్వలేని పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారు. పాజిటివ్గా అవ్వలేమండి. ఇప్పుడు ఒకవేళ అయ్యామనుకోండి, మన కింద కామెంట్స్ వస్తాయి, ఏమ్మా 20 ఏళ్ళ అబ్బాయిని మీ అమ్మాయి ప్రేమిస్తే నువ్వు ఇచ్చి పెళ్లి చేసేస్తావా అని నన్ను మిమ్మల్ని అడుగుతారు. అది సంగతి. అందుకని ఈ విషయంలో మటుకు మీడియా, సినిమా, వీటన్నిటి తప్పు ఉంది, ప్రభుత్వాల తప్పు ఇంతకంటే ఎక్కువ ఉంది. అందుకని అందరూ కలిసి అసలు మన యూత్కి ఎట్లా మనం దిశానిర్దేశం ఎట్లా చేయాలనేది ఆలోచించుకో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.